ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అప్పుడే మనము వారాంతంకు వచ్చేసాము. జూన్ మాసంలో ఇది మొదటి శనివారం. గత వారం అంతా కూడా కాపాడిన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము దేవుడు మనలను ఒక గొప్ప సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఊరకొండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఈ మాటలను బట్టి మనము ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రభు ఏం చెప్తున్నాడు? ఊరకొండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అంటే మనము మౌనంగా ఉండాలి, మనము ఎదురు చూడాలి. మౌనంగా ఉండి ఎదురు చూడడం అంటే ఏంటి? నిర్గమకాండంలో మోషే ఇశ్రాయేలీలను ఆ ఐగుప్తీయుల బానిసత్వంలో నుంచి విడుదల చేసి తీసుకొని బయటికి వచ్చిన తర్వాత వారు ఒక క్రిటికల్ పొజిషన్లో నిలబడ్డారు. ఆ సమయంలో ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంది పరిస్థితి. ముందేమో పెద్ద సముద్రం ఉంది, ఎర్ర సముద్రం. వెనకేమో త్వరగా ఎంతో వేగంగా రథాల మీద, గుర్రాల మీద వస్తున్నటువంటి ఫరో సైన్యం ఉంది. ఆ సమయంలో ఆ ఇశ్రాయేలీలకు అనిపించింది ఏంటంటే, మేము చావడానికా ఇక్కడికి వచ్చాము, మేము ఇక్కడ చచ్చిపోవడం కంటే ఏదో ఐగుప్తులోనే ఉండి అక్కడే చచ్చి ఉంటే మేలుగా ఉండేది కదా అని వారు ఒకవైపు యెహోవాకు మొరపెడుతూ ఉన్నారు, ఒకవైపు సణుగుతూ ఉన్నారు మోషేతో. అయితే మోషే ఏం చెప్పాడంటే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని చెప్పినప్పుడు అక్కడ వారు ఊరక నిల్చుండి చూడమంటున్నాడు. ఊరక నిల్చుండి చూడడానికి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితిలో మనం ఉంటే మనకు ఎలా ఉంటుంది? మనం ఎంత భయంతో నిండిపోతామో, ఎంత ఆందోళనతో ఉంటామో. ఏ క్షణాన వాళ్ళు వచ్చి మీద పడతారో తెలియదు. ముందుకు వెళ్దామంటేనేమో సముద్రంలో మరి అందరూ వెళ్ళలేరు కదా. ఈత వచ్చిన వాళ్ళు మాత్రం ఒకవేళ ఈదుకుంటూ వెళ్తారేమో, కానీ అది కూడా అంత పెద్ద సముద్రాన్ని ఈదలేరు. ఇలాంటి పరిస్థితులలో వారు ఎంత ఆందోళనతో ఉన్నారో. కానీ మోషే చెప్పింది ఊరకొండుడి, ఊరక నిల్చొని చూడండి. ఇప్పుడు ఊరక నిల్చొని చూడడం అంటే ఏంటి? భయంతో, ఆందోళనతో మనము కేకలేస్తూ అరుస్తూ అలా కాకుండా ఊరికే అలా నిల్చొని చూడడం అంటే ఇది ఎలా ఉంటుంది కదా. అయితే మనము ఊరక ఉండడం అంటే దేవుని సన్నిధిలో మౌనంగా ప్రార్థన చేయాలి అని అర్థం, కనిపెట్టాలి అని అర్థం. మనము ప్రార్థన చేయాలి. ఊరుకొండుడి, మీరు నేనే దేవుడనని తెలుసుకొనుడి. మరి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఒక గొప్ప సంఘటనను మనం చూస్తాం. ఏంటంటే, పేతురును అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, వాళ్ళు ప్రభువుని గురించి బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అందరూ యేసుక్రీస్తును నమ్మి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఒక భయంకరమైన స్థితిగా, అంటే అందరూ ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఆయన అసలు లేవలేదు మరి అని వాళ్ళ నమ్మకం. అయితే మరి వీళ్ళందరూ ఆ యేసయ్య గురించి, ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయనే నిజమైన దేవుడు అని చెప్తూ ఉంటే అందరూ నమ్మి వాళ్ళ వెంట వెళ్తున్నారే, వీళ్ళ అందరినీ క్రైస్తవులను చేస్తున్నారే వీళ్ళు అని ఆ అధికారులకు, హేరోదు, ఆ కాలంలో రాజైన హేరోదు సంఘపు వారిలో అందరికీ కూడా చాలా దుఃఖం, చాలా అంటే భయం వేస్తూ ఉందన్నమాట. అంటే ఇది ఎలా జరుగుతుంది? ఇంకంతా మా మీద తిరగబడి మమ్మల్నే రాజులుగా లేకుండా చేస్తారా అని ఒక ఆలోచనతో
ఒక భయంతో అందరూ కూడా ఉన్నప్పుడు ఆ సమయంలో హేరోదు ఏం చేశాడో తెలుసా? యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. అంటే యేసయ్య శిష్యులలో ఒకరిని చంపించేశాడు. చంపించినప్పుడు యూదులందరూ కూడా, అంటే మిగతా యూదులు ఎవరైతే యేసయ్యను నమ్మలేదో వారందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. కనుక వాళ్ళు ఏం చేశారంటే అలా సంతోషించే వారందరూ కూడా సంతోషించినప్పుడు రాజైన హేరోదు ఏమనుకున్నాడంటే, అలా ఇది అంటే వీళ్ళనందరినీ చంపేస్తే యూదులు సంతోషిస్తారు, వాళ్ళు ఇంకా నన్ను నమ్మి ఇంకా రాజుగా ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు అనుకుని పేతురును కూడా పట్టుకున్నారు. పేతురును పట్టుకొని చెరసాలలో వేయించారు. అయితే ఆ సమయము పులియని రొట్టెల పండుగ దినములట. కాబట్టి ఇదంతా అయిపోనిలే, ఈ పండుగ దినాలు అయిపోని, పస్కా పండుగ కూడా అయిపోని, అప్పుడు అతన్ని చంపేసేయచ్చు అనుకున్నారు. అనుకుని చెరసాలలో వేయించినప్పుడు అతనికి ఎంతగా కావాలన్నారో తెలుసా? 4 చతుష్టయముల సైనికులకు అప్పగించాడంట. అంతమంది, అంటే చతుష్టయము అంటే 14 మంది అంట, 16 మంది. 4 చతుష్టయములు అంటే 16, 4 16లు. అంతమంది ఆ పేతురును కావలి కాస్తూ ఉన్నారు. అయితే పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము అతని కొరకు ఆసక్తితో, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వారు ఏమని ప్రార్థన చేశారో మనకు తెలియదు. పేతురు విడిపింపబడాలని ప్రార్థన చేశారా? హేరోదు మనసు మార్చమని ప్రార్థన చేశారా? ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థన చేశారా? అన్నీ కలిపి ప్రార్థన చేసి ఉంటారు కదా. అయితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు అసలు వదిలిపెట్టడం లేదు. అయితే ఎప్పుడైతే వారు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, పేతురు ఏమన్నా చేస్తున్నాడంటే ఏం చేయడం లేదు. పేతురు చాలా కామ్గా ఉన్నాడు, చాలా కూల్ అంటారు కదా, కూల్. ఎందుకంటే అతనికి ఏమాత్రం దిగుడు లేదు. అతనికి తెలుసు శ్రమలు, ప్రభువు చెప్పాడు కదా, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, మీరు లోకంలో హింసించబడతారు, చెరసాలలో వేయబడతారు, ఇవన్నీ తెలుసు కదా. కాబట్టి పేతురైతే ఎలాంటి ఆందోళన కానీ దుఃఖం కానీ అతనికి లేదు. ఎందుకంటే అతని పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. చెరసాలలో పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. బంధింపబడ్డాడు. బంధింపబడినప్పుడు కూడా అతనికి ఏ దిగులు లేదు. అతను హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. బాగా డీప్ స్లీప్లో, బాగా నిద్ర. అంటే చాలాసార్లు చెరసాలలో వేయబడినప్పుడు ఒక విధమైన ఆందోళనతో నిద్ర పట్టని స్థితి ఉంటుంది కదా, అలాగేం లేదు. అతడు ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. అయితే అతను అలా నిద్రిస్తూ ఉండగా కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిందంట. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపినప్పుడు సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. చూసారా, మౌనంగా ప్రార్థన, మౌనంగా ఊరకుండి చూడడం వలన జరిగే ఒక అద్భుతం. సంఘమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆసక్తితో, పేతురైతే మౌనంగా ఊరక ఉన్నాడు. మరి అతని జీవితంలో జరిగిన అద్భుతము ఆ ప్రభుదూత రావడం, అతన్ని లేపడం, అతడు లేవగానే అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడిపడడం జరిగింది. ఆ తర్వాత అతడు దూత ఏం చెప్పాడంటే, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమన్నాడు. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ పైవస్త్రం వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పినప్పుడు అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది ఇది నిజంగా జరిగింది కాదు, ఇదేదో దర్శనం అనుకున్నాడంట పేతురు. ఆశ్చర్యం కదా. అతడు మొదటి కావలి, 2వ కావలి దాటి పట్టణంనకు పోవు ఇనుప గవని ఎద్దుకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. ఇప్పుడు పేతురుకు తెలివి వచ్చింది. తను మెలకువలోకి వచ్చాడనమాట. అప్పుడు అర్థమైంది తను
ఎంత గొప్పగా ఆ చెరసాలలో నుంచి బయటపడ్డాడు. ఆశ్చర్యం కదా! అతడు అతడు లేప లే అతన్ని వెంట తీసుకొని వెళ్తున్నటువంటి ఆ దూతను ఎవరు చూడలేదు. పేతురు ఎలా వెళ్ళిపోయాడో వాళ్ళకి తెలీదు. ఆ సంకెళ్ళు ఎలా ఊడిపోయాయో వాళ్ళకి తెలీదు. అంత గొప్ప చెరసాల తలుపులు ఎలా ఓపెన్ అయ్యాయో ఎవ్వరికీ తెలియకుండానే ఇదంతా కూడా జరిగిపోయింది. ఎంత అద్భుతం! దేవుడు మనము మౌనంగా నిరీక్షిస్తూ ఉంటే, మౌనంగా కనిపెడుతూ ఉంటే ఎన్ని అద్భుతాలు చేస్తాడు కదా! మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు జీవితంలో జరిగిన అద్భుతం వంటిది అద్భుతం మన జీవితంలో కూడా జరగాలంటే తప్పకుండా మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. తప్పకుండా ఉండాలి. అంతేకాదు మరి మౌనంగా పేతురు మౌన ఏ ఏ టెన్షన్ పడలేదు. అతడు ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. అతను ప్రశాంతంగా ఉన్నాడు అంటే అతను మౌనంగా నిరీక్షిస్తున్నాడన్నమాట. అలాంటి మౌనంగా నిరీక్షించగలిగే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ఊరుకుని మనము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు దేవుడు చేసే అద్భుతాన్ని మనం కూడా ఎంతో అద్భుతంగా చూడగలుగుతాము. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ఈ వార్త వింటున్నటువంటి వారు ఎంతమంది ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తప్పకుండా ఒక పరిష్కారం చూపిస్తాడని నమ్మి విశ్వాసంతో కనిపెట్టి ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. చివరిలో ఆమెన్ అని టైప్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు. మా తండ్రి, ఈ లోకంలో మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఏ పరిస్థితులలో మేమున్నామో నీకు తెలుసును తండ్రి. భయంకరమైన తుఫాను వంటి సమస్యలు మేము ఎదుర్కొంటూ ఉండవచ్చు. నశించిపోతామేమో అనే భయములో మేము అలా నిలబడి ఉండవచ్చు. మా తండ్రి, నీ సన్నిధిలో మేము ఊరక నిలుచుని తండ్రి మౌనంగా నిన్ను ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నమ్మకము, విశ్వాసము మాకు అధికంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మా కొరకు ప్రార్థించేవారు అనేకులు ఉన్నారు తండ్రి. మేము ప్రార్థనలకు మా కొరకు ఎవరో ప్రార్థిస్తున్నారు, అయితే మేము కూడా ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించడానికి మాకు కూడా కృప అనుగ్రహించండి. అనేకుల కొరకు ప్రార్థనలు మేము చేస్తుంటుండగా మమ్మలను ఆదరించండి. మా ప్రార్థనలు ఆలకించండి. మా హృదయములను మేము కలవరపడనీయకుండా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాలలో శాంతిని, సమాధానంని మాలో నింపండి. అప్పుడే మేము మౌనంగా ఊరక నిలుచుని ఉండగలుగుతాము తండ్రి. మా ఎదుట ఎన్ని సమస్యలున్నా కూడా, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలలో మేము ఉన్నప్పటికీ కూడా మౌనముగా నీ కొరకు నిరీక్షించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తగిన విధంగా, తగిన సమయంలో మీరు మాకు సహాయం చేస్తారు. నీ యొక్క శాంతిని మా హృదయాలలో నింపుతారు దేవా. ప్రభా, మేము అలాంటి నెమ్మదిని కలిగి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను మేము కలిగిన వారమే తండ్రి. ప్రశాంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఒంటరిగా లేము. మా కొరకు పోరాడేవాళ్ళు అనేకులు ఉన్నారు. అనేక మంది ప్రార్థనా వీరులు ఉన్నారు. అలాగే మాతో పాటుగా ప్రార్థించడానికి పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు. ఆయన కూడా మాకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియకపోయినా మా కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా. మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రభైన యేసుక్రీస్తును పునరుద్ధానునిగా చేసినటువంటి ఆ శక్తి ఇంకనూ ఉన్నది దేవా. మా జీవితాలలో ఆ శక్తి పని చేస్తుండగా తండ్రి మేము నీ యందు విశ్వాసంతో ప్రార్థించడానికి, కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దినం మరి ఈ సమయంలో ఎవరెవరు ఇలాంటి సమస్యలతో ఉన్నారో వారందరూ కూడా నేను ఎలాంటి ప్యానిక్ గురి కాకుండా, ఎవరి కృంగుదలలోకి పోకుండా ప్రభా మరి విశ్వాసంతో కనిపెట్టినకు సహాయం చేయండి. ఎంతోమంది వివాహంలో కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నారు.
సంతానం కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రభా కుటుంబంలో కలతలను బట్టి దుఃఖంతో, బాధతో, వేదనతో ప్రార్థన చేస్తున్నారు. అయితే మీరు పని చేస్తున్నారు. మీరు పని చేస్తున్నారు కాబట్టి సమయం మా వెనుక తండ్రి మీరు చేస్తున్నటువంటి ఆ పనిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరి నీ యొక్క బలమైన కృపను బట్టి మేము నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి యుద్ధమును మీరు మా పక్షంగా పోరాడుతున్నందుకు వందనములు. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నైనా మరి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు తండ్రి. వేదనకరమైన పరిస్థితులలో ఉంటున్నారు. కొంతమంది సర్జరీలో కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన బలమును, శక్తిని దయచేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తండి. ఐసీలో ఉన్న వాళ్ళని, వెంటిలేటర్తో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేడం కీమోథెరపీలో గుండా, డయాలసిస్లో గుండా వెళ్ళేవారు అనేక మంది తండ్రి ప్రభా పనిచేయని కిడ్నీలను ఈ శ్రామంలో పని చేయించండి తండ్రి. దేవా లివర్ ప్రాబ్లమ్స్ తీసివేయండి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ప్రభా మరి మైగ్రేన్, తలనొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, మరి గుండె జబ్బులు అన్నిటిని కూడా తొలగించమని, లంగ్స్లో ఫ్రీగా ఊపిరాడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీవు మా దేవుడు ఉన్నావు, నేనే దేవుడను, నేను నీ కొరకు పని చేస్తానని మీరు చెప్తున్నారు. మా తండ్రి మేము ఆ విధంగా మేము గమనించుకొని తండ్రి ప్రభా మేము మా ఎదుట తప్పకుండా ద్వారాలు తెరుచుకుంటాయి. మేము తప్పకుండా విడుదల పొందుతాము. మా పరిస్థితులన్నింటిలో కూడా జయం పొందుతామని విశ్వాసంతో నీకు స్తుతి స్తోత్రం చెల్లించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పేతురు ఏ విధంగా అయితే ఆ విజయాన్ని పొందుకున్నాడు, ఆ విధంగా మేము కూడా విజయం పొందుకుంటాం. కాబట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి పరిపూర్ణ విశ్వాసంతో అడుగుతున్నాము ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేలు దేశాన్ని దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి కష్టాలలో, సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరికినైనా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా మరి మా దేశంలో పరిస్థితులు కూడా బాగలేవు తండ్రి. మా భయంకరమైన పరిస్థితులలో నుంచి మాకందరికీ కూడా శాంతి, సమాధానం అనుగ్రహించండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. మా తండ్రి దేవా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని యుద్ధాలున్నా మా పక్షంగా మీరు యుద్ధం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నేను. మా ప్రభా తండ్రి మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభా తండ్రి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా వారి హృదయాలను తెరవండి. వారి కొరకు ప్రార్థిస్తున్న అందరి ప్రార్థనలు మీరు వినండి ప్రభా. దయ ఉంచండి నాయన ప్రభా. మీరు పని చేస్తున్నారు, మేము నమ్ముతున్నాము. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం. వ్యసనాలకు గురైన వారికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించి ఓ తండ్రి దేవా మరి సంఘం ప్రార్థించినప్పుడు ఏ విధంగా దేవదూతను పంపించి పేతుడికి విడుదలనిచ్చారో ఆ విధంగా సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు విడుదలను ఇస్తున్నారని నమ్ముతున్నాము. విశ్వాసంతో మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని తండ్రి, ప్రతి ఒక్కరికి నేను ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని కూడా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.